మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని గడిచిన నెల దినాల నుండి కూడా మనం నీవు ఎవరి సంబంధిగా ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞానం చేస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు పిల్లరా, మరొకసారి అదే మాటను జ్ఞాపకం చేసుకొని మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో మరి 12 నెలలకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ చివరి ఆదివారము నాడు మరొకసారి మనలను మనము ధ్యానం చేస్తూ, లేదంటే మనలను మనము స్వపరీక్ష చేసుకుంటూ మనం అసలు ఎవరు సంబంధులుగా ఉన్నాం, ఏ సంబంధిగా మనం నడుచుకుంటున్నాం అనేటువంటిది మనలను మనము పరీక్షించుకొని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించటానికి దేవుడు మనకి కృపనిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము దేవుని సంబంధులుగా ఉండి నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తే నిజముగా మనము ధన్యులమే. ఒకవేళ దేవుని సంబంధులుగా కాకుండానే మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తే అది దీవెనకరమైనటువంటి జీవితం కాదు. మన జీవితాలన్నిటినీ కూడా మరి సంవత్సరాలు నూతన పరచబడుతున్నట్టుగా, రోజులు నూతన పరచబడుతున్నట్లుగా, దినదినము కూడా ఆ గడియ కూడా మారుతున్నట్టుగా మన జీవితాలు మార్పు చెందాలి, నూతన పరచబడాలి. మనము దేవుని సంబంధులుగానే మార్చబడి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనంలో మాట చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. చూడండి, మొదటిది అంటే ఎవరు? పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని బీజము, లేదంటే దేవుని వాక్యం అనే అక్షయ బీజము నిలిచి ఉంటది కనుక ఆ వ్యక్తి పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దీనిని బట్టే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటగా తెలిసిపోతుంది. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును వాడు దుష్టుని సంబంధి. నీతిని జరిగించుచు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం ఎవరి సంబంధులము, ఎవరి సంబంధిగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనకు మనముగానే పరీక్షించుకోవటానికి వాక్యం తేటతెల్లగా మనకి క్లియర్గా చెప్తా ఉంది. ఇందులో మర్మమేమి లేదు, ఇందులో మనం గ్రహించలేనటువంటి సంగతి అంటూ ఏది లేదు. తేటతెల్లగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో తన లేఖనముల ద్వారా మనకి క్లియర్గా రాయించాడు, మనకు మనముగానే పరీక్షించుకోవటానికి వీలుగాను. అపవాది సంబంధి ఎవడు, దేవుని సంబంధి ఎవడు, మనము ఎవరి సంబంధులుగా ఉన్నాం అని పరీక్షించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. అపవాది సంబంధిగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే పాపము చేస్తాడంట. పాపము చేయువాడు అపవాది సంబంధి. స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి, మనకు మనంగా పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటిది ఏమంటున్నాడు? అపవాది సంబంధిగా ఉన్నవాడు ఎలా ఉంటాడంట? పాపము చెయ్యువానిగా ఉంటాడు. మరి దేవుని సంబంధి ఎలా ఉంటాడు? పాపము చెయ్యని వాడు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించినప్పుడు 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఎందుకొరకైతే ఈ లోకానికి పంపించబడ్డాడో ఆ తండ్రి చిత్తాన్ని చేయుచున్నటువంటి ఆ ఆఖరి దినాల్లో, ఆ 3.5 సంవత్సర కాలంలో ఆయన అనేక ప్రాంతాలు సంచరించాడు, అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు. వెళ్ళినటువంటి ప్రతి స్థలములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది యేసు ప్రభుని పట్టుకొని కొట్టి చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు, రాళ్ళు రువ్వటానికి సిద్ధపడ్డారు. చాలామంది అన్నారు వీడు దెయ్యము పట్టినవాడు అన్నాడు. అనేక రకాలుగా యేసు ప్రభుని హింసించడానికి, దూషించడానికి ప్రజలు కోకొల్లలుగా లేచారు. కానీ యేసు ప్రభు వారు చివరిగా ఆయన మరణానికి అప్పగింపబడుతున్నటువంటి సమయంలో పొంతి పిలాతు అనబడినటువంటి రాజు దగ్గర ఆయన నిలబడినప్పుడు ఆ రాజు ద్వారా ఆయన ఏమని సాక్ష్యం పొందాడు తెలుసా?
ఇతని యందు నాకు ఏ దోషమును కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుని, ఆయన మాటలను గుర్తించిన వాడు, ఆయన ప్రవర్తనను చూసినటువంటి వాడు, ఆయన గురించి పరిశీలన చేసినటువంటి పొంతి పిలాతు అయినటువంటి రాజు అని చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ యేసునందు నాకు ఏ దోషము కనబడలేదు, ఆయన పాపము లేనివాడని రాజులే ప్రకటించారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రాజుల ద్వారా సాక్ష్యాన్ని పొందాడు ఆయన. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజే చెప్పాడు, యేసునందు నాకు ఏ కపటము కనబడలేదు, ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఆయన పరిశుద్ధమైనటువంటి వాడని రాజు ద్వారా దేవుడు పలికించాడు. ఒకవేళ సామాన్యమైనటువంటి వ్యక్తి చెప్తే ప్రసిద్ధి చెందకపోనేమో, ఒక దేశానికి పరిపాలన చేసేటువంటి రాజు ఆనాడు తీర్పు తీర్చి యేసు ప్రభుని మరణానికి అప్పగించాలో విడుదల చెయ్యాలో అని నిర్ణయం తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు ఏమని చెప్పాడంటే, ఇతడు నిర్దోషి, యేసు నిర్దోషమైన వాడు, యేసు పాపము లేనివాడు, యేసు కళంకము లేనివాడు, ఇతడు నీతిమంతుడని రాజు సాక్ష్యం ఇచ్చాడు. రాజే కాదు, రాజు యొక్క భార్య కూడా అంటుంది, ఈ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు నీతి కలిగిన వానిగా, నిరపరాధిగా, నిర్దోషిగా, పాపము లేని వ్యక్తిగా ఈ లోకములో శరీరధారిగా యేసు ప్రభు వారు జీవించిన జీవిత కాలములో ఆయన జీవించి చూపించాడు. పేతురు భక్తుడు అంటాడు కదా, ఆయన మరణము తరువాత తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచి ఆయన వెళ్ళాడని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు సశరీరుడిగా, శరీరధారిగా, మనవలే మనుష్యునిగా ఈ లోకంలో జీవించాడు ఆయన. కనుక ఆయన జీవించినటువంటి జీవితమే మనకు ఒక మాదిరిగా ఉంది. ఆయన నడిచినటువంటి నడవడికే, ఆయన ప్రవర్తనే మనకి మాదిరిగా ఉన్నాయి. ఆయన ఎలాగున నడుచుకొనునో మనమును కూడా అలాగుననే నడుచుకొనవలనని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక మనం ఎవరినో చూసి మనం నేర్చుకోవాల్సిన పని లేదు, ఎవరినో చూసి ఆ రీతిగా నడవాలని మనం ఆలోచన కలిగి ఉండాల్సిన పని లేదు. మన మోడల్ అంతా కూడా, మన మాదిరంతా కూడా మనలను సృజించినటువంటి మన ప్రభువునే మనం కలిగి ఉండాలి. ఆయన వలె మనం జీవించగలిగితే చాలు, ఆయన వలె మనం నడుచుకుంటే చాలు, ఆయన లాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే చాలు, ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం, ఆయన రాజ్యంలోనికి చేర్చబడడానికి కృపను పొందుకుంటాం. కనుక మనకి మాదిరి ఎవరంటే మన ప్రభువే మనకి మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు మాదిరిగా చేసుకుంటే వారిలో ఎక్కడైనా ఒక లోపం కనబడుతుంది, ఒక మచ్చ కనబడుతుంది, ఒక డాగు కనబడుతుంది. ఏ మచ్చ, డాగు, కలంకము లేనటువంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు, నిర్దోషమైనటువంటి వాడు, నిరపరాధమైనటువంటి వాడు, నీతిమంతుడు, పరిశుద్ధమైనటువంటి వాడు యేసు మాత్రమే. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, యేసునే మనము మాదిరిగా చేసుకొని మనము జీవించగలిగితే యేసులా మనం మారిపోతాం. ఆమేన్. కనుక ఆయన పాపము లేని వానిగా ఉన్నాడు. ఎలా ఉన్నప్పుడు? దేవునిగా ఉన్నప్పుడు కాదు, శరీరధారిగా ఉన్నప్పుడు. ఈరోజు నీవు నేను కూడా శరీరధారులుగానే ఉన్నాం, శరీరాన్ని ధరించుకున్నటువంటి వారిగానే ఉన్నాం, శరీరంతో ఉన్నటువంటి వారిగానే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. లోకములో ఉన్నప్పటికీ, శరీరులుగా ఉన్నప్పటికీ, పాపపూరితమైనటువంటి ప్రజల మధ్యలో, పాపపూరితమైనటువంటి క్రియల మధ్యలో మనం జీవించుచున్నప్పటికీ మనము మన పరిశుద్ధతను కాపాడుకొని మన నీతిని జరిగించుచు ప్రత్యేకమైన వారిగానే మనం ఉండాలి. క్రీస్తును అనుసరించి నడుచుకున్నటువంటి వారిగానే మనము జీవించాలని వాక్యము తేటతెల్లగా సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములో జీవించినప్పుడు ఎలాగునైతే పాపము లేని వానిగా, హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా, ఆయన పాపము లేని వానిగా ఉన్నాడని. చదువుదాం ఒకసారి ఆ మాటని. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి మాట చూద్దాం ప్రియులరా. ఆయన లోకములో జీవించాడు, మన వలె శోధింపబడ్డాడు. 4:15 వచనం, 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు, కానీ సమస్త విషయాల్లో కూడా మనవలే ఆయన శోధింపబడ్డాడు, అయినను ఆయన పాపము లేని వానిగా ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి యేసయ్యకి.
హల్లెలూయా. ఆయన మనవలే శరీరధారిగా ఈ లోకములో జీవించాడు. అనేకమైనటువంటి శోధనల చేత శోధింపబడినప్పటికీ ఆయనను యేసు పాపము లేని వానిగా ఉన్నాడు. స్తోత్రం. కనుక తన పిల్లలమైనటువంటి మనము ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున చేయబడినటువంటి మనము కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పాపము లేని వారిగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పాపము లేని వారిగానే ఉండాలి. ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో మనమును కూడా పరిశుద్ధులు కావాలనని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ప్రభువే చెప్పాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు నా జనముగా ఉండేటువంటి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమైనటువంటి వారిగానే ఉండాలని వాక్యం చెప్తా ఉంది. క్లియర్గా ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడిని, పాపము లేని వాడిని, నీతిమంతుడని ప్రభు చెప్తా ఉన్నాడు. అనేక మంది ప్రసిద్ధి చెందినటువంటి రాజులు సైతము కూడా ప్రభు పరిశుద్ధుడని, నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చారు. కనుక తన పిల్లలుగా ఉన్నటువంటి మనము కూడా ఆయనను పోలిన వారిగానే మనం ఉండాలి. దేవుని సంబంధిగా ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే పాపము చేయని వానిగా ఉంటాడు. ఆమేన్. మరి అపవాది సంబంధి, దుష్టుని సంబంధి ఎలా ఉంటాడంటే పాపము చేయవాడు అపవాది సంబంధి. వాక్యం చెప్పింది కదా, మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఏమని చదువుకున్నామంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన వాక్యం అనే అక్షయమైన బీజము నిలిచి ఉంటుంది కనుక వాడు పాపము చెయ్యడు. దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చెయ్యజాలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్షయమైనటువంటి దేవుని వాక్యం అనే బీజం అతనిలో ఉంటుంది కనుక అతడు పాపము చెయ్యడని వాక్యం చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, 119 కీర్తన మనం చదువుకున్నాం కదా, 11వ వచనంలో, నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకుంటానని భక్తుడు చెప్తా ఉన్నాడు. కనుక ఈనాడు ప్రభునందు ప్రియులారా, మనము దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండినట్లుగా మనం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలి. వాక్యం చెప్తుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. అతనిలో దేవుని అక్షయమైనటువంటి బీజము లేదంటే అక్షయమైనటువంటి వాక్యము అతనిలో నిలిచి ఉంటుంది కనుక అతడు పాపము చేయడు, పాపము చేయజాలడు అని వాక్యం చెప్తా ఉంది. ఈనాడు మనము దేవుని సంబంధులమైతే పాపము ఎరగని వారిగా, పాపమును చెయ్యని వారిగా మనలను మనము భద్రము చేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట చూద్దాం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎరగాలి. మనము దేవుని సంబంధులమైతే, దేవుని మూలముగా పుట్టిన వారమైతే దేవుని యొక్క బీజం మనలో నిలిచి ఉండాలి. నా గర్భమున పుట్టిన బిడ్డల్లో నా బీజం నిలిచి ఉంటుంది. వారు నా క్రియలు అనుసరించి వారు నడుచుకునేటట్టుగా ఉంటారు. నాకున్నటువంటి పరివర్తన వారిలో కనబడుతూ ఉంటుంటుంది ఏదో ఒక కొన్ని రీతులుగా. అలాగే మనము దేవుని మూలముగా పుట్టిన వారమైతే, దేవుని వాక్యము చేత దేవుడు మనలను కని ఉన్నట్లయితే మనం ఎలా ఉండాలి అంటే ఆయన క్రియలను అనుసరించి నడిచేవారిగా మనం ఉండాలి. ఆయన ఏ రీతిగా నడుచుకుని ఉన్నాడో, ఏ రీతికి లోకముల శరీరధారిగా ఉన్నప్పుడు జీవించి ఉన్నాడో అటువంటి ప్రవర్తనను కలిగినటువంటి వారిగానే మనమును జీవించాలి. మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి మనము దేవుని పిల్లలమో కామో లోకమే సాక్ష్యం ఇస్తుంది. లోకం సాక్ష్యం ఇచ్చింది యేసు పరిశుద్ధుడని. రాజులు సాక్ష్యం ఇచ్చారు యేసునందు మాకు ఏ దోషమును కనబడలేదని.
ఈరోజు నిన్ను నన్ను చూసినప్పుడు కూడా వీరు పాపము లేనివారు, వీరి నడవడిక పరిశుద్ధమైనటువంటిది, వీరి మాట ఉన్నతమైనటువంటిది, వీరు దేవుని పిల్లలని లోకం మనలను గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, పాపము చెయ్యువాడు అపవాది సంబంధి. పాపమును చెయ్యనివాడు, పాపము చెయ్యజాలని వాడు, పాపము తనకు తాను అంటకుండా తన్ను తాను భద్రము చేసుకునేవాడు దేవుని సంబంధి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో ఒక 3 విషయాలు కనబడతాయి. మొదటిది శరీర సంబంధులు, రెండవది ప్రకృతి సంబంధులు, మూడవది ఆత్మ సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 విషయాలు కనబడతాయి. మొదటిది ఎవరు? రెండవది ఎవరు? మూడవది ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. కనుక మొదటిది శరీర సంబంధులు. వీరు ఎలా ఉంటారంటే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదవగా విందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైనటువంటి పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమైనా వాగ్దానం చేశాడు? ఏమైనా వాగ్దానం చేశాడు? నీ గర్భమందు నేను ఒక జనాంగాన్ని పుట్టిస్తాను, వారు ఆకాశ నక్షత్రముల వలెను ఈ సముద్రము తీరములందలి ఇసుక రేణువుల వలన వారు విస్తారం అవుతారని దేవుడు వారిని ఆశీర్వదించాడు, వాగ్దానం ఇచ్చాడు. కానీ వాగ్దానము నెరవేరుతున్నటువంటి దినములు కొంచెం ఆలస్యమైనటువంటి ఆ మధ్య కాలములోనే వారికి శరీర కార్యాలు జరిగి, శరీరము ద్వారా, శరీర క్రియల ద్వారా పుట్టినటువంటి ఇస్మాయేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి వారు నీ పిల్లలు కారు, ఆత్మ సంబంధమైనటువంటి వాడే నీ పిల్లలు. ఎవరంటే వాగ్దానము చేత పుట్టినటువంటి వారే ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలుగా దేవుడు పరిగణనలోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర సంబంధంతో, శరీర ఇచ్చలతో, శరీర కోరికలతో పుట్టినటువంటి వాడు కాదు. నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం నెరవేర్చినంత వరకు నీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవేవి లేకుండా దేవుడు వాగ్దానం చేశాడు కదని చెప్పి నీ శరీర ఇచ్చను నువ్వు నెరవేర్చుకొని నువ్వు పుట్టించుకున్నావు. అది నీకు శరీర సంబంధమైనటువంటి పిల్లలే కానీ ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు కారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక శరీర సంబంధమైనటువంటి వారు దేవుని పిల్లలు, దేవుని సంబంధులు కారు అని మనం విరగాలి. మొదటిది ఏంటంటే, పాపము చెయ్యవాడు అపవాది సంబంధి, శరీర క్రియలను జరిగించేవాడు, శరీర ఇచ్చలను అనుసరించి నడిచేటువంటి వాడు శరీర సంబంధులు. దేవుని వారు, దేవుని సంబంధులు కారని వాక్యం చెప్తా ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో ఆయన అంటా ఉన్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన, శరీర సంబంధులై ఉండుట వలన మీరు ఇంకా ఎలా ఉన్నారు? బలహీనులుగానే ఉన్నారు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగానే నడుచుకునేటువంటి వారు కారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకనూ దేవుని సన్నిధికి వచ్చి ఆత్మలో బలాన్ని పొందుకోక, ఆత్మలో శక్తి చేత నింపబడక బలహీనులుగాను, కృంగిన వారిగాను, ఎన్నిక లేని వారిగాను, ఫలభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించలేని వారుగాను ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? వారు శరీర సంబంధులుగానే ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి సహవాసంలో ఉండి
ఆత్మ సంబంధమైనటువంటి క్రియల మూలంగా నడుచుకుంటూ, కానీ వారు కొన్ని కార్యాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, శరీర సంబంధులుగా నడుచుకొనుచున్న ప్రకారమును బట్టి వారు ఎలా కనబడుతున్నారంటే బలహీనులుగానే ఉన్నారు. అయ్యా మేము ఇంకా బలహీనులుగానే ఉన్నామండి. అయ్యా మేము కొన్ని సందర్భాలు వారు బలహీనులుగా కనబడుతుంటారు. కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వారు బలవంతులుగా కనబడరు. కానీ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనము బలవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలుగా యేసు రక్తం చేత కడగబడి ఎత్తబడే సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో బలమును పొందుకోవాలి. శరీర క్రియలను జయించువారిగా ఉండాలి. శరీర ఇచ్చలను జయించువారిగా ఉండాలి. యేసు ప్రభు వారి లోకములో 30 సంవత్సరాలకి ఆయన వచ్చి బాప్తిసం పొంది అరణ్యములోనికి ఆత్మ వలన కొనుక్కోబడ్డాడంట. లోకాసు వార్తలు ఉంటే చదవద్దు. ఆయన మరలా 40 దినాలు రాత్రింబగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆయన మరలా అరణ్యములో నుండి బయటికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడంట? ఆత్మయందు బలమును కలిగిన వాడిగా వచ్చాడంట. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎలా ఉండాలి అంటే శరీర ఆశలను నెరవేర్చువారుగా కాకుండా, శరీర ఇచ్చలను కోరికలను నెరవేర్చువారుగా కాకుండా, శరీర క్రియలను చంపాలి అంటే ఆత్మలో బలము కలిగిన వారిగా మనం ముందుముగాక. హల్లెలూయా. ఈ శరీర క్రియలు ఎలా చంపగలమండి అంటే ఆత్మ వలన శరీర కార్యములను చంపాలని వాక్యం చెప్తుంది రోమిలికి రాసిన పత్రికలో. ఆత్మ వలన శరీర క్రియలను చంపాలి. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు వారు 40 దినాలు రాత్రింబగళ్ళు దేవునితో సహవాసం చేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి రోధించి ప్రలాపించి విలపించి ఆయన మరలా అరణ్యములో నుండి బయటికి వచ్చినప్పుడు ఆత్మ వలన బలము కలిగిన వాడై, ఆత్మలో శక్తివంతుడై లోకములో ప్రకటించటానికి, దేవుని రాజ్య సువార్తను చేయటానికి ఆయన బలవంతుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా శరీర విషయములో బలవంతులము కాక, శరీర విషయములో చనిపోయిన వారమై ఆత్మ విషయములో బలము కలిగిన వారిగా మనం బ్రతకాలి. ఆమేన్. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే. అసూయ, కలహము, మత్సరము, ఇంకే చాలా విషయాలు ఉన్నాయి. ఇటువంటి సంబంధమైనటువంటి క్రియలు నీలో ఇంకా కనబడుతున్నాయి అంటే నువ్వు ప్రకృతి సంబంధం, లేదంటే నువ్వు శరీర సంబంధివే, ఆత్మ సంబంధి అయినటువంటి మనుషు నువ్వు కాదు. అసూయ అనేది చాలా డేంజర్. కలహాలు ఏం చేస్తాయి? అసూయయు కలహములు ఏం చేస్తాయంటే ఐక్యత లేకుండా చేస్తుంది, ప్రేమ లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, ఒకరిని ఒకరు కలుసుకోకుండా విడగొడతా ఉంటుంటుంది. కలహ ప్రియులు అంటాడు. కలహములు రేపువాడు ఎవడంటే అపవాదిగాడు. కలహ ప్రియుడు వాడు. మనుషుల మధ్య సమాధానముగా ఉండనేవాడు, కుటుంబాల మధ్య సమాధానముగా ఉండనేవాడు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య కుటుంబాలు విడగొడతా ఉంటుంటాడు, అసూయ పుట్టిస్తూ ఉంటుంటాడు, ప్రేమ లేకుండా చేస్తూ ఉంటుంటాడు. వాక్యం చెప్తుంది కదా, అంత్యకాల దినాల్లో అక్రమము విస్తరించటం వలన అనేకులలో ప్రేమ ఇదంతా అపవాదిగాడి పనులేవి. ప్రేమ లేకుండా చేయటం, కలహాలు పుట్టించటం, అసూయ కలిగించటం, ఇటువంటి క్రియలన్నీ కూడా అపవాదిగాడి యొక్క క్రియలు. ఎందుకంటే వీటి ద్వారా ఏం కలుగుతుందంటే దేవుని చిత్తం నెరవేర్చకుండా జరుగుతుంది. వారు దేవుని సంబంధులుగా ఉండాల్సినటువంటి బిడ్డలు దుష్టుని సంబంధులుగా మారిపోతా ఉన్నారు. చిన్న కారణాలే కనిపించవు. అసూయ అనేది, కలహం అనేది, మత్సరం అనేది, ఇటువంటి డాంబికం అనేది, ఇవన్నీ కూడా మనుషుని ఏం చేస్తున్నాయంటే దేవుని సంబంధిగా ఉండాల్సినటువంటి మనుషుణ్ణి తన సంబంధిగా, దుష్టుని సంబంధినిగా చేసుకుంటా ఉన్నాయి. కనుక కలహమును అసూయయు మీలో ఉన్న ఎడల మీరు దుష్టుని సంబంధులే కానీ దేవుని సంబంధులు కారు అంటా ఉన్నాడు. దీన్ని బట్టి నీ ఆత్మీయస్థితి ఏమవుతుందో తెలుసా? బలహీనమైపోతా ఉంది. అదే మాట చదువుకున్నాం అక్కడ. మీరును శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? నీవు శరీర సంబంధిగా ఉన్నంత వరకు నీవు బలహీనుడవే. ఈరోజు ప్రభు సహాయం అడుగు.
ప్రభువా నీ ఆత్మచేత నా శరీర క్రియలన్నిటిని కూడా కాల్చివేయండి అని అడుగు. ఆత్మ సహాయాన్ని తీసుకో. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినప్పుడు అసూయతోనూ, కలహముతోనూ, మత్సరముతోనూ, ఇంకా ప్రేమ లేని జీవితముతోనూ, మత్సరముతోనూ, డాగుతోను, వీటితోనూ ప్రవేశించావంటే దానివల్ల నీకు ఏ ప్రయోజనము లేదు. నువ్వు దీవించబడాలి అంటే, వర్ధిల్లాలి అంటే, నూతనమైన దీవెనలతో నువ్వు నింపబడాలి అంటే వీటన్నిటిని, శరీర క్రియలన్నిటిని కూడా చంపేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది గలతీయులకు రాసిన పత్రికలో, చూడండి, శరీర క్రియలు చెప్తా ఉన్నాడు అక్కడ. 5వ అధ్యాయం 19వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మచ్చతలు, అల్లరితో కూడిన ఆటపాటులు మొదలైనవన్నీ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మానవుణ్ణి దుష్టుని సంబంధినిగా చేస్తూ ఉన్నాయి, అపవిత్రపరుస్తూ ఉన్నాయి. మనము శరీర సంబంధులుగా ఉన్నంత వరకు కూడా మనము బలహీనులమే. ఎందుకు నువ్వు బలహీనుడిగా ఉన్నావు తెలుసా? ఈ గుణాలు నీలో ఉన్నాయేమో, ఈ గుణాలు మనలో ఉన్నాయేమో. మనం ఒకసారి పరీక్షించుకోవడం తప్పేం లేదు. వైద్యుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మాటికి జ్వరం వస్తుందండి అంటే పైన చూసి ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించడు. ఒకసారి ఏదో ట్యాబ్లెట్ రాస్తాడు, 2 దినాలు అయింది ఇంకా తగ్గట్లేదండి అంటే వెంటనే ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేస్తాడు. 3 రోజులు అయిపోయింది, బాగానే ఉంది సార్ అన్నా సరే ఏం చేస్తాడు? తగ్గిందో లేదని, నాకు ఎందుకంటే అవసరం లేదని అంటే కుదరదు. తగ్గిందో లేదో, ఆ ఇచ్చిన ట్యాబ్లెట్ ఆ కోర్సు నీలో పనిచేసిందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ పని చేయకపోతే కొన్ని దొంగ వైరస్లు ఉంటాయి, తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ ఏమవుతుంది? అలాగే ఆ రోజు మనం ప్రార్థన చేసేస్తాం, ప్రభువా ఈ రోజు నుంచి ఇలా బతికేయాలనుకుంటాం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా కలహాలే, మళ్ళా గుద్దులాట్లే, మళ్ళా ప్రేమ లేకపోవడమే, మళ్ళా మత్సరమే, మళ్ళా కలంకాలే, అసూయే, ఇవన్నీ కనబడతా ఉంటుంటాయి. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పాడు కదా, శరీర కార్యములు స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి అని చెప్పి ఇవన్నీ రాశాడు. ఇవన్నీ మనం కలిగి ఉన్నంత వరకు మనము ఆత్మలో బలము లేని వారమే, శరీర సంబంధులుగానే, దుష్టుని సంబంధులుగానే ఉన్నట్టని మనం గ్రహించాలి. కొలస్సీలకు రాసిన పత్రికలు 3వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి చదివితే కొన్ని మాటలు చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మీరు పైనున్న వాటి మీదనే కానీ శరీర సంబంధమైనటువంటి వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టొద్దు. ఎలాగంటే మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కావున జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటి వలన దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుంది. ఉగ్రత నుండి తప్పించడానికే కదా, పరిశుద్ధులుగా చేయటానికే కదా, శరీర కార్యములను నాశనము చేయటానికే కదా, ఆత్మ సంబంధులుగా జీవించటానికే కదా, ఆత్మలో బలమును పొందుకోవడానికే కదా, దేవుని సంబంధులుగా మనం జీవించాలనే కదా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తన కార్చిన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఇంకనూ మనము శరీర సంబంధులుగానే జీవిస్తే నీవు దుష్టుని సంబంధివే కానీ దేవుని సంబంధివి కాదు. కనుక ఈ సంవత్సరపు ఆఖరి వారంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తూ ఉన్నాను.
ప్రభునందు ప్రియులారా, మనము శరీర ఇచ్చలను నెరవేర్చిన వారమైతే, శరీర క్రియలను అనుసరించి నడుచుకునే వారమైతే, మనము దుస్తుని సంబంధులమే కానీ దేవుని సంబంధులము కాదు. వీటిని చంపివేయకపోతే, శరీర క్రియలను చంపివేయకపోతే దేవుని ఉగ్రతని మీదకు వస్తుంది. ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే, నిత్యత్వములో ప్రవేశించాలి అంటే, నీతి కలిగిన రాజ్యములో పరిశుద్ధులైన దేవుని ఎదుట నువ్వు ప్రభుని స్తుతించే వ్యక్తిగా నువ్వు నిలవాలి అంటే, శరీర క్రియలను చంపి ఆత్మయందు బలము కలిగిన వానిగా ఆత్మక్రియలను ధరించుకోవాలి. ఆత్మ ఫలములను ఫలించాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, నీవెవరి సంబంధిగా ఉన్నావు? నీతిని పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇంకేం చెప్పాం? నీతిని జరిగించుచు నీతిని జరిగించక తన సహోదరుని ప్రేమించిన వాడు అపవాది సంబంధి. పాపము చేయని వాడు దేవుని సంబంధి. నీతిని జరిగించుచు తన సహోదరుని ఎడల ప్రేమను కలిగిన వాడు దేవుని సంబంధి. నువ్వు ఎవరి సంబంధిగా ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఒకవేళ శరీర క్రియలను చంపకపోతే, ఇంకొన దుస్తుని సంబంధిగానే ఉంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఆ ఉగ్రతకు మనము లోనైపోకుండా, ఉగ్రత మన మీదకి రాకుండా మరొకసారి చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. మనము సరి చేసుకొని ఆత్మ సహాయము వలన శరీర క్రియలను చంపి ఆ ఉగ్రతలను మనం తప్పించబడి నిత్యత్వానికి మనము చేరుకొందుముగాక. అందరూ ప్రార్థన చేద్దాం మోకరించి.